హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెమ్మకాయ చెట్టు చెమ్మ అండ్ తీగ చెమ్మ ఫ్లవర్స్లోను సైజులోను తేడా ఉంటుంది అని చెప్పాను కదండి. ఇంతకుముందు దాంట్లో మీకు ఆ ఫ్లవర్ చూపించలేదు కదా, సైజ్ కూడా డిఫరెన్స్ చూపించలేదు కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది తీగ చెమ్మ చూస్తున్నారు కదా, ఇదంతా తీగ చెమ్మ. ఇదిగోండి, ఇదేమో బుష్ వెరైటీ చెట్టు చెమ్మ. ఇప్పుడు తీగ చెమ్మ పూత చూపిస్తాను చూడండి. వైట్గా పెద్దగా ఉంది కదా తీగ చెమ్మ పూత. చెమ్మకాయ చూడండి, దిస్ ఇస్ చెమ్మకాయ, తీగ చెమ్మకాయ అన్నమాట ఇది. ఓకేనా? ఈ పూత చూసారా? ఇప్పుడు చెట్టు చెమ్మ పూత చూడండి. ఇదిగోండి, ఇది చెట్టు చెమ్మ పూత అనమాట. చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది, ప్లస్ లైట్ పర్పుల్ కలర్లో ఉంది కదండి, లైట్ పర్పుల్ కలర్లో ఉంది. ఇప్పుడు కాయ చూపిస్తాను. అదిగోండి, కాయ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి రెండింటిని పక్కన పెట్టి చూపిస్తాను. ఓకేనా? రెండింటిని పక్కన పెట్టి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, చూస్తున్నారా? డిఫరెన్స్ తెలిసిందా? ఇది తీగ చెమ్మ కాయ, ఇది తీగ చెమ్మకాయ. చాలా లేతగా ఉంది, అయినా కూడా ఎంత బ్రాడ్గా ఉంది కదండి, బ్రాడ్గా ఉంది. ఇది చెట్టు చెమ్మ, సన్నగా పొడుగ్గా ఉంది. చూసారా? సన్నగా పొడుగ్గా ఉంది అంటే దీని గింజ వెడల్పుగా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. దీని గింజ చిక్కుడు గింజ కంటే కాస్త లైట్గా పెద్దగా ఉంటుంది, వైట్గా ఉంటుంది. అది ఇంత ఉంటుంది అనమాట. ఆ రెండింటిని హోల్డ్ చేయాలంటే ఇవి అలా ఉండాలి కాబట్టి వాటి షేపు అండ్ సైజు ఇలా ఉంటుందన్నమాట. బాగుంది కదా? చెట్టు చెమ్మ గెల చూడండి, గెలబడింది చూసారా? ఇంకో దగ్గర కూడా పడింది. ఇక్కడ అయితే కాయ పడింది చూసారా? ఆ పువ్వు విచ్చుకున్న తర్వాత కాయ పడింది అనమాట. కాయ పడితే అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక చోటు ఉందని చూపించాను కదా, చూపిస్తాను. ఇదిగోండి, ఈ టబ్లో కూడా ఉంది. ఇది గెలపడింది, ఇక విచ్చుకుంటా అనమాట, రెడీగా ఉంది. ఇది తీగ చెమ్మ. ఇంకో చోట మనకి అది ఉంది కదా, మనం హార్వెస్ట్ చేసాం కదా, 5 కాయలు ఎలా హార్వెస్ట్ చేసాం కదా చెమ్మకాయలు, చెట్టు చెమ్మ. అది చూడండి, పెరుగుతానే ఉంది. దీనికి మళ్ళీ గెలలు పడతాయి. ఇదిగోండి, ఇది స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. చూస్తున్నారా? ఇది గెల స్టార్ట్ అవుతున్నట్టు, అదన్నమాట. ఈ వీడియోలోనే మీకు వేరేవి కూడా చూపిస్తాను చూడండి. వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చాయో మెంతులు. ఎంత బాగా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. ఇంకొక చోట కూడా పెట్టాను, చూపిస్తా. ఇదిగోండి, ఇది ఇంకో గ్యాంప్లో వేసా. ఎంత బాగా వచ్చాయి కదా, లైన్ ప్రకారం వచ్చాయి. ఇంకా దీన్ని ఒక 5 days ఉంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, మైక్రో గ్రీన్స్ లాగా. చాలా బాగున్నాయి కదా. ఇది మన సోయ కూర.
ఇది మన సోయ్ కూర, టేస్టీ టేస్టీ సోయ్ కూర అనమాట. ఇది అలసంద తీగండి. ఎన్ని కాయలు పడ్డాయి చూడండి. చాలా కాయలు పడ్డాయి. ఇదండి సన్నగా పొడుగ్గా అన్ని స్టేజ్లవి ఉన్నాయి చూడండి. ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇంకా దొండ కూడా చూడండి. దొండకాయలు కూడా చాలా పడ్డాయండి. దీంట్లో ఉంది దొండ తీగ. దీంట్లో ఆ దొండ కూడా చాలా పడ్డాయి చూడండి. ప్రతి ఒక్క కణుపుకి ఒక దొండకాయ కదా, చాలా బాగుంది. నెక్స్ట్ బీరకాయ. ఇది ఇంకా 3 డేస్లో మంచి సైజు ఊరుతుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. టేస్టీ బీరకాయ. ఇంకో చోట కూడా బీర ఈరోజు మొగ్గ విడుస్తుంది, చూపిస్తా. చిక్కుడుగాయ. చిక్కుడు పూత ఎంత చక్కగా ఉంది కదా. చిక్కుడు పూత. చెట్టు చిక్కుడు కూడా పూత వచ్చింది, అది కూడా చూపిస్తాను చూడండి. చెట్టు చిక్కుడికి కూడా పూత చక్కగా వచ్చింది. కాయలు కూడా పడ్డాయి కదా, కాయలు కూడా పడ్డాయి. ఇక్కడ చూడండి ఎంత బుజ్జిగా, ఎంత చక్కగా ఉంది. గుత్తులు కదా. చిక్కుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గుత్తులు పడతాయి, చక్కగా పోషకాలు ఉంటాయి. ఈ పెద్ద టబ్లో పెట్టాను. ఇంకొకటి చూపించాలి మీకు. ఇది చూడండి. దీంట్లో కూడా ఒక ప్యాషన్ ఫ్రూట్ తీగ ఉంది. ప్యాషన్ ఫ్లవర్, ఫస్ట్ టైం ప్యాషన్ ఫ్లవర్ దీనికి. ఫస్ట్ టైం అన్నమాట ప్యాషన్ ఫ్లవర్ దీనికి విచ్చుకోవడం. దీన్ని ఇప్పుడు మనము ఏం చేద్దాం, పాలినేట్ చేద్దాం. ఓకే, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.